హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్3 వండర్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రైని ఈజీగా చికెన్ ముక్క జ్యూసీగా సాఫ్ట్గా ఉండేలాగా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా సెమీ గ్రేవీతో రైస్లో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చూపించబోతున్నా. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం. శుభ్రంగా కడిగి అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, చికెన్ మసాలా ఒక స్పూన్, ఇంకా ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్ల చిక్కటి పెరుగు, అలాగే ఒక అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కూర కారాన్ని వాడుతున్నాను. మీరు నార్మల్ చిల్లీ పౌడర్ వాడినట్లయితే ఈ టైంలోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి కలిపి అరగంట సేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. అలాగే ఒక 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 5 మిరియాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన వెంటనే మూత పెట్టి ఉడికించుకోకండి. ఇలా కాసేపు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా కాసేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఈ టైంలోనే ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మీరు పచ్చిమిర్చి స్టార్టింగ్లో కాకుండా ఇలా చికెన్ మొత్తం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మీకు తినేటప్పుడు తెలుస్తూ చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇది జస్ట్ కలర్ కోసం, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నా అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే చూసారా ఇలా రెడీ అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్